నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సర్వే రిపోర్ట్ కావచ్చు, లేదా బీసీ రిజర్వేషన్ సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి అని ఏదైతే వ్యాఖ్యలు చేశారు, మీరేం చెప్తారు? ఇప్పుడు నిన్న అసెంబ్లీని గాంధీ భవన్ వేదికగా చేసుకున్నారు. గాంధీ భవన్ లో ప్రకటించాల్సినటువంటి ముఖ్యమంత్రి మర్చిపోయి అసెంబ్లీ ప్రకటించాడు. రాజకీయంగా 42% టికెట్లు ఇస్తామని చెప్పి కోట్ల రూపాయల ప్రజాధనంతో చట్టబద్ధంగా నడిచేటువంటి అసెంబ్లీలో ఇట్లా ఏ విధంగా ప్రకటిస్తారు? ఇవాళ జరిగేటువంటి చర్చ రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్లా కల్పిస్తారో దాని మీద చర్చ జరగాలి తప్ప 42% మేము టికెట్లు బీసీలకు ఇస్తామని ఎక్కడ ప్రకటిస్తారు? అంటే బీసీలను మరొకసారి పచ్చిగా బీసీలను మోసం చేయడమే. రెండో విషయానికి వస్తే, ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో బీసీ సమగ్ర కులగణనకు సంబంధించింది 100% తప్పులు మాట్లాడారు. అధికారులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివింది తప్ప ముఖ్యమంత్రి గారు మనసు పెట్టి ఆలోచించలేదు. మనసు పెట్టి ఆలోచిస్తే ఆ విధంగా మాట్లాడేవారు కాదు. ఇవాళ 2014లో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకని చెప్పారు. 2014లో జరిగే దాన్ని పట్టుకుని అబద్ధాల సంఘం ఇది ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల సంఘం మేము కాదు. అబద్ధాలు మాట్లాడేది మీరు. కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మళ్ళీ 42% టికెట్లు ఇస్తామన్న అబద్ధాల వల్ల, లేకపోతే ఇవాళ మీరు 2014లో బీసీ జనాభా 1,80,00,000 ఉంటే 2024లో 1,64,00,000, 22 లక్షల జనాభా తగ్గిందని వాస్తవాలు మాట్లాడిన అబద్ధాల. ఇవన్నీ కప్పిపుచ్చి, ఇవన్నీ మోసం చేసి బీసీలను డోకాబాయి తనంతో మోసం చేయాలని చూస్తే మేము బీసీలేమేమో చేతగానోళ్ళం కాదు, బీసీలేమో తెలివి తక్కువలం కాదు. మీ యొక్క దొంగతనాన్ని, మీ యొక్క అబద్ధాలను 100% ఎండగడతాం. నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. నేను అంటున్నా, 2011లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీసింది. జనాభా లెక్కలు తీస్తే 2011లోనే తెలంగాణ జనాభా 3,50,00,000, తెలంగాణలో కుటుంబాలు 80 లక్షలు 2011లోనే. ఆ తర్వాత 2014 వచ్చేవరకల్లా సమగ్ర కుటుంబ సర్వేలో 1,05,00,000 కుటుంబాలు వచ్చినాయి. ఆ తర్వాత 3,80,00,000 మంది జనాభా వచ్చారు. 14 సంవత్సరాల తర్వాత 2024లో తీసిన మీ సర్వేలో ఇలా 3,54,00,000 మంది ఎట్లా వస్తారు? 3,54,00,000 3,54,00,000 మంది ఎట్లా వస్తారు? ఏ విధంగా తగ్గిరు? జనాభా 2011లో భారతదేశ జనాభా 118 కోట్లు, భారతదేశ జనాభా 2024లో 142 కోట్లు, అంటే 22 కోట్ల మంది పెరిగారు. ఆ 22 కోట్ల మంది పెరిగినప్పుడు తెలంగాణలో కూడా దాదాపు 40 లక్షల నుంచి 60 లక్షల మంది పెరగాలి. అంటే 4,20,00,000 మంది ఇవాళ పెరగాలి. 4,20,00,000 మంది పోయి ఇవాళ లక్షల మందిని ఎక్కడ సమాధి చేశారు? అంటే కేవలం 1% కూడా పెరగట్లేదు. 13 సంవత్సరాలు 1% కూడా సంవత్సరానికి పెరగలేదు బీసీలు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు కదా నిన్న అసెంబ్లీ. ఇప్పుడు బీసీలు పెరగారు కానీ మీ కులములు అగ్ర కులాలు పెరుగుతారా? బీసీలను 22 లక్షలు తగ్గుతారు, అగ్ర కులాల జనాభా 16 లక్షలు ఎట్ట పెరిగారు? జనాభా పెరిగినప్పుడు బీసీలు పెరగాలి, ఎస్సీలు పెరగాలి, ఎస్టీలు పెరగాలి, ముస్లింలు పెరగాలి. కానీ ఈ ముగ్గురు ఎవరు పెరగకుండా అగ్ర కులాలలో ఎట్లా పెరుగుతారు? ఇప్పుడు నిన్న చెప్పిండు 21 సమగ్ర కుటుంబ సర్వేలో 21% ఓసీలు ఉన్నారని. అది శుద్ధ తప్పు. ఆ 21% ఓసీలు కాదు. ఆ 21%లో ముస్లింలు 13%, ముస్లింలు 13% పోతే ఇంక 8%. అగ్ర కులాల జనాభా 8%, ముస్లింలు 13%. రెండు కలిసి ఏమైరు? 21% అయ్యారు. ఆ 21% పట్టుకుని 21% అగ్ర కులాల నుండి 16% వచ్చిందని ఎవరి చెవులో పువ్వు పెడతారు? ఎవరికి తప్పుడు సంకేతాలు చూపిస్తారు? ఇది 100% ఇక్కడ కుట్ర జరిగింది. ఇది వాస్తవం. ఇది సరిదిద్దుకోండి. ఒక తప్పు చేసి ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ 100% తప్పులు చేస్తున్నారు. 100 తప్పులు చేస్తున్నారు. మీరు బీసీ సమాజాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. నేను అంటున్నా, 42% టికెట్ ఇస్తామన్నారు కదా, బీసీలు మిమ్మల్ని ఎట్ట విశ్వసించాలి? మీరు కాంగ్రెస్ పార్టీ జీవితంలో ఎప్పుడన్నా మీరు మాట మీద ఉన్నారా? మీరు ఇచ్చిన హామీకి ఎప్పుడన్నా అమలు చేసినటువంటి విధానం ఒకటి ఉంటే చూపించండి. కాంగ్రెస్ పార్టీ మేము ఈ హామీ ఇచ్చినాం, దీన్ని అమలు చేసిన ఒకటి చూపించండి. చేయలే. నేను ఉదాహరణ చెప్తా, నెహ్రూ కాంగ్రెస్ నుంచి చెప్పాను. మొన్న 2024లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో గాంధీ భవన్ లో సమావేశమై ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు ఇవాళ 2 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రంలో 119 గాను 34 టికెట్లు బీసీలకు ఇస్తామన్నారు.
ఇవాళ చివరికి ఏమి ఇచ్చారంటే 19 టికెట్లు ఇచ్చారు. అంత సగం ఇచ్చారు. అందులో 19లో 6 టికెట్లు ఓడిసిటీ ఇచ్చారు. పాత బస్తీలు అక్కడ రాహుల్ గాంధీ నిలబడ్డ, రేవంత్ రెడ్డి నిలబడ్డ, ప్రియాంక గాంధీ నిలబడ్డ గెలవరు. అక్కడ ఓల్డ్ సిటీలో టికెట్లు ఇచ్చి అంకె కోసం 34 19 అయింది. 19లో 6 ఓల్డ్ సిటీలు ఇచ్చి ఓడగొట్టారు. అందుకని 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు బీసీలు 7 మాత్రమే. అప్పుడు మోసం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, వచ్చినాక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు 6 నుంచి 8 టికెట్లు బీసీలకు ఇస్తాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా మోసం చేసి 3 టికెట్లు బీసీలకు ఇచ్చాడు. అందులో 3లో ఒక్కరే గెలిచాడు. 2 ఓడిపోయే స్థానాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 5 ఇచ్చింది, బీఆర్ఎస్ 6 ఇచ్చింది బీసీలకు. బీజేపీ బీఆర్ఎస్ కంటే తక్కువ ఇచ్చాడు అధికారం నుండి కూడా. ఇవాళ చూడండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ మిగతా 2 పక్షాలు మిత్రపక్షాలకు ఇస్తున్నాం. మిత్రపక్షాలు అగ్రకులాలే. మిగతా పట్టభద్రుల నియోజకవర్గంలో బీసీలకు ఇవ్వమని అడిగాం. మళ్ళా ఒకరికు బీసీ కులగలని అంటారు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఒకరికు ఎవరి వాటా వాళ్ళకే అంటారు. ఎవరికి రేవంత్ రెడ్డి గారిని నసలు అంటారు. ఎవరి వాటా వాళ్ళనే, మేమెంతో మాకంత అంటున్నారు. కానీ మరి టికెట్లు బీఫాములు అగ్రకులాలకు ఎక్కిస్తున్నావు, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కిస్తున్నావు, నరేందర్ రెడ్డికి ఎక్కించినావు. ఒక బీసీ బిడ్డకి ఎన్నికలే అంటే అసెంబ్లీలో మోసం చేసి డోకా చేసినావు, పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసి డోకా చేశారు, పట్టభద్రులు ఎమ్మెల్సీలో కూడా డోకా చేశారు. ఇప్పుడు 42% లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామంటే మీరు నమ్మాలా? అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయా? గ్రామ పంచాయతీ సర్పంచ్ బీఫామ్లు ఇస్తాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి తెలవాలి కదా. అంటే మసిబుసి మారేడుగాయలు చేసి గాయి చేసి కేసీఆర్ లెక్క గాడి విద్య చేసి బీసీలను మోసం చేయాలని చూస్తున్నావు. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. మీరు అప్పుడు ఐసీయూలు ఉంటేనే, వెంటిలేటర్ మీద ఉంటేనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీకు జీవితం చూసి ప్రాణం పోసారు. ఎప్పుడు రానటువంటి కాంగ్రెస్ పార్టీని సామాజిక న్యాయం, బీసీ కులాల లెక్కలు, కామారెడ్డి డిక్లరేషన్ అంటే మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. మీరు ఇలా అధికారంలోకి వచ్చి విర్రవీగి వాపును చూసి బలపనుకుంటున్నారు. మీరు ఇదే విధంగా గుడి చైర్మన్ రెడ్డే, బడి చైర్మన్ రెడ్డే, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు రెడ్డే, ప్రభుత్వ సలహాదారులు రెడ్డే, సీఎం ఆఫీసులో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నుకున్నాడు. ఇంత సామాజిక న్యాయం చెప్తున్నావు కదా, సీఎం ఆఫీస్ లో ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నుకున్నాడు అంటే ఇంత అన్యాయం చేసుకుంటా ఇలా మీరు కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు, బుర్ర కథలు చెప్తే వినడానుకున్నావా? మేమేమన్నా ఏం చేస్తామో మమ్మల్ని చంపుతారా? ఎన్కౌంటర్ చేస్తారా మమ్మల్ని? మేము న్యాయం అడిగినందుకు, మా జాతి గురించి కొట్లాడినందుకు మమ్మల్ని కేసులు పెడతారా? జైళ్ళలో పంపిస్తారా? బెదిరిస్తారా? అబద్ధాల సంఘం అంటారా? మా జాతి కోసం పనిచేసే బీసీ సంఘాలను అబద్ధాల సంఘం అంటారా? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హాఫ్ డే చర్చిస్తారా? వాడన్నా అసెంబ్లీ హాఫ్ డే చర్చిస్తారా? ఆగ మేఘాల మీద, ఉరుకులు పరుగుల మీద మొన్న 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చిన 48 గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేశారు? రిపోర్ట్ ఇచ్చినప్పుడు మంత్రివర్గ ఉపసంఘము సాంప్రదాయం ఏంటంటే ఏ జాతికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తుందో ఆ జాతిలో ఉన్నటువంటి మేధావులను ఎక్స్పర్ట్స్ తీసుకొని మంచి చెడు చర్చిస్తారు. అట్లా చర్చించలే. ఉత్తమ్ కుమార్ డిఎంగానే లీడ్కి లేచిందే పరిగన్నట్టు వెంటనే తెల్లారి అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. కనీసం క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. ఇంత హిస్టారికల్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక క్యాబినెట్ సమావేశం ఒక రోజు పెట్టి తెల్లారి మంచి చెడు చర్చించుకుని తెల్లారి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. పోతుంది అసెంబ్లీలో బొక్క బోర్ల పడుతుంది. 10 నుంచి 11 ఏళ్లకు క్యాబినెట్ అంటే అది సమావేశం కాదే, తీర స్థల కల్లా 2 గంటలకు వాయిదేస్తుంది. పరువు తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటారు. ఒకసారి మీరు ఇంటెలిజెన్స్ సర్వే తెప్పించుకోండి, మీ గురించి ఏమనుకుంటారో తెలుస్తుంది. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మరి? అంటే బీసీలందరూ రోడ్ ఎక్కి కొట్లాడే పరిస్థితి బరాబర్ బీసీలను మమ్మల్ని నడి బజార్లు ఇస్తాడు. బీసీలు కులగణన చేయకుండా మాకేం నష్టం జరగదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి 60 నుంచి 70% గెలిచేద్దాము. ప్రజాక్షేత్రంలో ఉండేది బీసీలే, ఎవరు ఉండడు, గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల పేరుతోటి ఇలా బీసీలను బతుకులను బజార్లో పడేసినావు. 60% ఉన్న బీసీలను 46% చూపించి మమ్మల్ని అవమానించినావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, మా మనోభావాలను కించపరిచినావు. మేము ఊరుకుంటాం. అయ్యా మమ్మల్ని రాజకీయంగా అణిచివేసినా, మమ్మల్ని అవమానించినా, మమ్మల్ని తొక్కేసినా మేము అట్టే పడుకుంటూ ఉండాలా? మీ బానిసలమా? మా ఓట్లతోటి కదా మీరు అధికారంలోకి వచ్చింది, బీసీల త్యాగాలతోటి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఒక ప్రొఫెసర్ జయశంకర్ ఈ సిద్ధాంతాన్ని అందిస్తేనే కదా తెలంగాణ వచ్చి కేసీఆర్, రేవంత్ రెడ్డి సీఎం అయింది. ఒక కాసు శ్రీకాంతాచారి, ఓ సిరిపురం యాదయ్య మా బీసీ బిడ్డలు
బలిదానాలు చేస్తేనే కదా. మా స్వామి గౌడన్న సకల జన సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జీతం రాకుండా చేస్తేనే కదా పార్లమెంట్ లో లొల్లి పెట్టి తెలంగాణ వచ్చింది. బీసీల త్యాగాలతోటే తెలంగాణ వచ్చింది. 1100 మంది బీసీ బిడ్డలు బలిదానాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. అగ్ర కులాలు బలిదానాలు చేయలే, అగ్ర కులాలు సకల జన సమ్మె నడపలే, అగ్ర కులాలు ఏమి చేయలే. అగ్ర కులాలలో మేము వ్యతిరేకం కాదు. ఇప్పటి వరకు రాజకీయం కనీసం వార్డు మెంబర్ కానటువంటి అగ్ర కులాలకు మేము అండగా ఉంటాం. రెడ్డిలకు మేము అండగా ఉంటాం, పేద రెడ్లకు, పేద వెలువలకు, పేద వయసులకు, పేద బ్రాహ్మణులకు, పేద వెలువలకు. వాళ్ళని ఎప్పుడు కూడా ఒక కులాన్ని మేము కించపరచాం. తల్లి గడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఏ కులంలో పుడుతురో ఎవరు తెలియదు. పుట్టినాక నీ వ్యవహారం ఏంటనే చూస్తారు సమాజం. ఇవాళ అగ్ర కులాల్లో పుట్టి, రెడ్డి కులంలో పుట్టి, వెలువ కులంలో పుట్టి ఇవాళ తమ జీవితాలనే దారపోసినటువంటి గొప్ప పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళని మేము కులం ఘాటలు కట్టలేము. కాకపోతే ఇక్కడ మాకు రావాల్సినటువంటి వాటాను గద్దొచ్చి కోడిపిల్లని దనకపోయినట్టు దనకపోతున్నారు. పిడికెడు శాతం లేనటువంటి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే మేము వ్యతిరేకం తప్ప ఆ కులం ఉన్నటువంటి రెడ్లకు కానీ వెలమలకు కానీ అగ్రకుల పేదలకు మేము 100% వ్యతిరేకం కాదని చెప్పి తెలియజేస్తాం.